వెల్కమ్ టు మీ ప్రమిళ రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా తయారీ విధానం కూడా చాలా ఈజీ అన్నమాట. ఇది పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చే రెసిపీ అండి. ఒకసారి నేను చెప్పినట్లుగా మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. ముందుగా ఈ గోంగూర చికెన్ తయారు చేయడం కోసం ఒక అర కేజీ చికెన్ను తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 1 టొమాటోను కూడా తీసుకుని దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. ఇవన్నీ మనం ఈ చికెన్లో వేసుకోవాలి. ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ మసాలాలు, ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చికెన్కు బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ మీద మూత పెట్టి మనం ఒక అరగంట సేపు దీన్ని నానబెట్టుకోవాలి. ఈలోపు గోంగూరను ఉడకపెట్టుకోవాలండి. ఈ గోంగూర చికెన్ తయారు చేయడం కోసం మనము ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాం కదండి. ఇక్కడ ఈ అర కేజీ చికెన్కి చిన్న కట్టలు 3 కట్టలు గోంగూరని తీసుకోవాలి. దీన్ని పుల్ల గోంగూరని తీసుకోవాలండి. మనం దీన్ని శుభ్రంగా కడుక్కుని ఇందులో 10 పచ్చిమిర్చిని వేసుకోవాలి. దీంట్లో ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుని మంటను సిమ్లో పెట్టుకుని మనం దీన్ని ఉడికించుకోవాలండి. ఇది ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే కనుక ఈ గోంగూర చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చికెన్ను, ఆ బాండీని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. మొదటి 5 నిమిషాలు మనం హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ను ఉడికించుకోవాలి. తర్వాత మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. మనకు ఇలా చికెన్లో వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఈ చికెన్ను ఎర్రగా వేయించుకోవాలండి. ఇలా ఎర్రగా వేయిస్తేనే మనకు తినేటప్పుడు ముక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా చికెన్ ఎర్రగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా గోంగూర పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ గోంగూర పేస్ట్ని వేసుకోవాలండి. మనకు చికెన్ ఎర్రగా వేగకుండా గోంగూర పేస్ట్ని వేసుకోకూడదు. ఎందుకంటే గోంగూర పులుపు కాబట్టి ముక్క తొందరగా ఉడకదనమాట. అందుకని ముక్క చక్కగా ఉడికి ఎర్రగా వేగిన తర్వాతే మనం ఈ గోంగూర పేస్ట్ అనేది వేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు చక్కగా ఒకసారి కలుపుకోవాలి. మనం ఏంటంటే ఈ గోంగూర వేసిన తర్వాత ఆయిల్ మనకి పైకి సెపరేట్ అయ్యేంత వరకు ఈ గోంగూరని మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఉప్పు, కారం ఈ పులుపుకు తగ్గట్లుగా సరిపోయినాయో లేదో చెక్ చేసుకుని ఒకవేళ తగ్గితే కనుక ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే కనుక చక్కగా ఆయిల్ పైకి తేలి చికెను గోంగూర కర్రీ రెడీ అయినట్లేనండి. చివరిగా మనం ఏం చేయాలంటే సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి చికెను గోంగూర కర్రీ రెడీ అయినట్లే. దీన్ని వేడివేడి అన్నంలో కనుక తిన్నట్లయితే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పిల్లలకు పెద్దవాళ్లకు అందరికీ నచ్చే రెసిపీ అండి. తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమిళ రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం
అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.